బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ముత్తాత గారి గురించి తెలుసుకుంటే నాకైతే గూస్ బంప్స్. అసలు స్వాతంత్రోద్యమంలో ఆయన ఎలా పాల్గొన్నారు? ఆయనలో ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే ఏ కుటుంబంలో, ఏ కులంలో, ఏ ప్రాంతంలో, ఏ రంగుతో పుడుతున్నాడనే దాని మీద అన్సంగ్ హీరోగా ఉన్న కన్నెగంటి హనుమంతు గారి గురించి అల్లూరి సీతారామరాజు గారు చెప్పిన మాటలు, మహాకవి మన ఆరుద్ర గారు కూడా కన్నెగంటి హనుమంతు మీద రాసిన ఒక అద్భుతమైన సాంగ్ అల్లూరి సీతారామరాజు చిత్రంలో కూడా అసలు దేశం నాకేమిచ్చింది అనే కంటే కూడా దేశానికి నేనేమి ఇవ్వాలి అని అప్పట్లో వాళ్ళు ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా స్వార్థమే కనిపిస్తోంది. అందుకనే అంటున్నాను, ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచో వద్దు. టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యువర్ మదర్ అండ్ యువర్ మదర్ ల్యాండ్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. భరత మాతను బ్రిటిషర్ల కబంధ హస్తాల నుంచి విముక్తుల్ని చేయడానికి ఎంతో మంది మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వాయువులు వారు చిందించిన రక్తపు బొట్ల ఫలితమే. అలా బ్రిటిషర్ల తుపాకీ తూటాలకు స్వాతంత్ర్యానికి ముందే ఒక స్వాతంత్ర సమర యోధుడు, రైతు ఉద్యమ నాయకుడు నేల కొరిగాడు. ఆయనే కన్నెగంటి హనుమంతు గారు. ఇంతకీ మన్య వీరుడైన అల్లూరి సీతారామరాజు గురించి అందరికీ తెలిసిందే. ఆయన గురువు గారే ఈ హనుమంతు గారు. అంతేకాదు శ్రీహరి హీరోగా నటించిన హనుమంతు సినిమాకి ఇన్స్పిరేషన్ కూడా ఈయన కథే. ప్రస్తుతం నాతో పాటు కన్నెగంటి హనుమంతు గారి ముని మనవడైన డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు ఉన్నారు. ఈరోజు హనుమంతు గారి వర్ధంతి. ఆయనకి నివాళి అర్పిస్తూ ఈరోజు ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. మీ ముత్తాత గారి గురించి తెలుసుకుంటే నాకైతే ఒళ్ళు జలధరిస్తోందండి, గూస్ బంప్స్. అసలు ఆయన ఎవరు, ఆయన గురించి ఈరోజు మీరు మాకు ఎన్నో విషయాలని చెప్పాలి. స్వాతంత్రోద్యమంలో ఆయన ఎలా పాల్గొన్నారు? స్వరూప గారు, ముఖ్యంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఒక అన్సంగ్ హీరోగా ఉన్న మా ముత్తాత గురించి, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ గురించి మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా స్వరూప పొట్లపల్లి గారికి, ఐ డ్రీమ్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మెటీరియలిస్టిక్ ప్రపంచం అయిపోయింది. ఎంతోమంది చనిపోతున్నారు. స్వతంత్ర సమరయోధుల్లో ఎంతోమంది చనిపోయారు, కానీ కొంతమంది వరకే గుర్తింపు వచ్చింది. మీరు ఇందాక అన్నట్టుగా అల్లూరి సీతారామరాజు గారే నాకు కన్నెగంటి హనుమంతు గారు ఒక ఆదర్శము. ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళని వణికించాలో, వెన్నులో వణికించాలో ఆదర్శము అనేది కన్నెగంటి హనుమంతు గారి గురించి అల్లూరి సీతారామరాజు గారు చెప్పిన మాటలు ఇప్పటికీ మనకు తెలుస్తున్నాయి. మహాకవి మన ఆరుద్ర గారు కూడా ఆయన కన్నెగంటి హనుమంతు మీద రాసిన ఒక అద్భుతమైన సాంగ్ అల్లూరి సీతారామరాజు చిత్రంలో కూడా ప్రదర్శించడం జరిగింది. మీరు అన్నట్టుగా మన రియల్ స్టార్ చాలా మంచి మనసున్న మనిషి, మంచి మనసున్న మనిషితో పాటు గొప్ప కళాకారుడైన రియల్ స్టార్ శ్రీహరి గారు కూడా ఆయన కూడా హనుమంతును సినిమా తీశారు. దాంట్లో క్లైమాక్స్ చివరికి కొంత మార్పు చేశారు, కానీ ముఖ్య మూల కథాంశం మట్టికి మా ముత్తాత గారిదే అని కన్నెగంటి హనుమంతు గారి గురించి ఆయన చెప్తా రియల్ స్టార్ శ్రీహరి గారు చెప్పిన విషయం కూడా ఒక్కసారి పునఃస్మరణ చేస్తా. భారతదేశానికి సంబంధించినంతవరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు గుజరాత్ నుంచి ఇటు పశ్చిమ బెంగాల్ వరకు, ఆ సేతు హిమాచలం కాశ్మీర్ టు కన్యాకుమారి 11,098 కిలోమీటర్ల 9 కోస్తా రాష్ట్రాల సువిశాల సముద్ర తీర ప్రాంతం భారతదేశానికి సొంతం. 15,000 కిలోమీటర్ల భారత భూ సరిహద్దు మరి పాకిస్తాన్తో, బంగ్లాదేశ్తో, ఆఫ్ఘనిస్తాన్తో, నేపాల్తో, మయన్మార్తో, భూటాన్తో, కింద వాటర్ బోర్డర్ వి షేర్ విత్ శ్రీలంకతో. ఇంత గొప్ప విభిన్న జాతులు, సంస్కృతులు, సాహిత్యాలు సమ్మేళనమే మన భారతదేశం. ఆ భారతదేశం యొక్క స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన ఎన్నో వేల మందిలో మా ముత్తాత గారు కూడా ఒకళ్ళు అవటం నిజంగా అంటే ఏమని చెప్పాలి అంటే అదొక ఆయన చేసిన కృషిలో మనం ఎంత చేస్తున్నామా అని మన ఆత్మశోధన, ఆత్మ విమర్శ చేసుకున్నప్పుడు ఎంతో చేయాలనే ఒక దృఢ నిశ్చయము, కడుపులో కసి, ఎంతో కొంత చేసి మన దేశాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ రోజున మనం అనుభవిస్తున్న ఈ మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ అన్నీ, ఈ ఏవైతే సుఖాలు అనుభవిస్తున్నామో మనం ఈ రోజున, స్వతంత్ర వాయువులు పిలుస్తున్నాము, స్వతంత్ర
స్వతంత్రపరమైన ఆలోచనలు, రైట్ టు హ్యావ్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్, రైట్ టు హ్యావ్ యువర్ ఓన్ హౌసింగ్, రైట్ టు హ్యావ్ యువర్ ఓన్ ప్రొఫెషన్, రైట్ టు గో అరౌండ్ ద కంట్రీ అండ్ అబ్రాడ్. ఈ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇన్వాల్యుబుల్ ప్రైస్ ఏంటంటే లిబర్టీ, లైఫ్, లిబర్టీ అండ్ దెన్ పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అని అమెరికా తన మూల సిద్ధాంతాలను చెప్పింది. మన భారతదేశంలో కూడా వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మాన్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. సర్వసత్తాక సార్వభౌమ రాజ్యాధికారాన్ని మనం తెచ్చుకొని 1947 15th ఆగస్టున బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి అలాంటి గొప్ప నిర్మాతల్లో 1922 February 22 ఎగ్జాక్ట్లీగా ఇవాళేనండి 1870 మై గ్రేట్ గ్రాండ్ పా వాజ్ బోర్న్ ఇన్ 1870 అండ్ హీ హ్యాస్ అచీవ్డ్ మార్టర్డమ్. మార్టర్డమ్ అంటే ఆత్మాహుతి చేసుకుంటున్నారు. దేనికోసం? దేశం కోసం. 26 bullets గాట్ ఇన్ టు హిస్ చెస్ట్. 26 తోటాలకి ఎదురొడ్డిన ఛాతీ మా ముత్తాత గారిది. ఆ స్ఫూర్తితో పల్నాడు, దుర్గి మండలం, మించాలపాడు నుంచి ఒక తెగ అయిన మా కన్నెగంటి వారు ఒక 100 సంవత్సరాలు కాలక్రమేణ పరిణామ క్రమంలో తెనాలిలో అంటే పల్నాడు మెట్ట ప్రాంతం, వరి పండదు. అక్కడి నుంచి బాగా నీటి సౌకర్యం ఉన్న తెనాలికి ఆ కన్నెగంటి వంశ తెగలో ఒక తెగ మాది. కన్నెగంటి సుబ్బారావు గారు మా తాతయ్య గారు, మా తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు కన్నెగంటి రామస్వామి గారు, ఆ పైన కన్నెగంటి హనుమంత్ గారు, ఇంకా 3 తరాలు. నేను 8వ తరానికి చెందిన వాడిని. మా నాన్నగారు కన్నెగంటి గోపిచంద్ తెనాలి వైస్ చైర్మన్గా కూడా చేశారు పురపాలక సంఘానికి. మా నాన్నగారు ఒక వ్యవసాయ కూలి. అక్కడి నుంచి నేను స్టార్ట్ అయ్యి తెనాలి నుంచి అక్కడి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్లో చదివి అక్కడి నుంచి ఎంఫిల్ అండ్ పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో డాక్టరేట్ తెచ్చుకొని అక్కడి నుంచి ప్రధానమంత్రి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అవార్డు తీసుకొని ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయెల్లో పోస్ట్ డాక్టరేట్ చేసి ఉగ్రవాదులను ఎలా అరికట్టాలి, ముంబై 26/11 జరిగిన ఆ టెర్రరిస్ట్ అటాక్ నా యొక్క హృదయాన్ని కలిచివేసింది. ఆ రోజున మా ముత్తాత బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడితే నేనేం చేయాలి, భగవంతుడిచ్చిన ఈ జన్మకు ఒక సార్థకత, పర్పస్ఫుల్, ప్రొడక్టివ్ అండ్ వెరీ వెరీ మీనింగ్ఫుల్ లైఫ్ మనం బతకాలి, మనం బతుకుతా నలుగురికి బతికించాలి, లివ్ అండ్ లెట్ లివ్ అనే ద్వారా నేను ప్రభావితుడినయి నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, ఇండియాలో చాలా ఫేమస్ లా యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది, షామిర్పేట, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా. అందుట్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా రిజైన్ చేసి అప్పుడు 2010లోనే ఢిల్లీ వెళ్ళి కేంద్ర రక్షణ శాఖ మంత్రి అప్పుడు ఏకే యాంటోనీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అప్పుడు చిదంబరం గారు, వాళ్ళిద్దరిని కలిసి మళ్ళీ బ్యాక్ అయ్యి నేషనల్ పోలీస్ అకాడమీకి వచ్చి అప్పుడు నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మన హైదరాబాద్లోనే ఉంది. అక్కడ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ బట్టి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో విజయ్ కుమార్ గారు ఐపీఎస్, వీరప్పన్ని చంపిన విజయ్ కుమార్ ఐపీఎస్ గారు అప్పుడు ఎన్పిఏ డైరెక్టర్. 2010 మే గురించి మాట్లాడుతున్నా నేను. అప్పుడు ఆయన కలిసినప్పుడు ఈ టెర్రరిజం అనే అంశం మీద మీరేం చేద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు నాకు ఒక ప్రణాళిక ఉందండి. టెర్రరిజాన్ని స్టడీ చేసి, ఉగ్రవాదాన్ని స్టడీ చేసి, ఉగ్రవాదాన్ని కుక్కుటి వేళ్లతో సహా పెకిలించాలి అంటే ఉగ్రవాదం మీద ఒక సిస్టమాటిక్ సైంటిఫిక్ స్టడీ వీ హ్యావ్ టు కండక్ట్ అండ్ వీ షుడ్ హ్యావ్ ఏ కౌంటర్ టెర్రరిజం రీసెర్చ్ సెంటర్ అని నేను ఆయనకు ప్రపోజ్ చేసినప్పుడు ఆయన కొన్నాళ్ళు వెయిట్ చేయండి చూద్దాం అని అన్నప్పుడు నేను హైదరాబాద్ నుంచి ట్రైన్ ఎక్కి తెనాలి వెళతా, మా స్వస్థలం తెనాలి వెళ్తా. నేను మనసులో అనుకున్నది ఒకటే, ఇంటికి వెళ్ళంగానే మీరు నమ్మండి నన్ను స్వరూప గారు, ఆ భగవంతుని సాక్షిగా, మా ముత్తాత కన్నెగంటి హనుమంతు సాక్షిగా చెప్తున్నాను, నేను ఒకటే అనుకున్నా. మా అమ్మగారికి ఒకటే చెప్పా, అమ్మ నీకు 3 పిల్లలు, నా తర్వాత 2 ఆడపిల్లలు, ఆ 2 ఆడపిల్లలే నీకు ఉన్నారనుకో, నేను లేననుకో, దేశం కోసం ఆ రోజున నా ముత్తాత ఎలా చనిపోయారో నేను ఒక స్టడీ సెంటర్ పెడాలనుకుంటున్నాను, రీసెర్చ్ సెంటరు, పరిశోధన. ఆ పరిశోధన దేని మీద అంటే దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద, హైదరాబాద్ నగరంలో నడి బొడ్డున
హైదరాబాద్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా. హైదరాబాద్ విల్ బీ ఆన్ ద గ్లోబల్ మ్యాప్ అని 2010లోనే ఆ విజన్ నాకుంది. హైదరాబాద్ విల్ బి నెంబర్ 1 ఇన్ ద కామిటీ ఆఫ్ నేషన్స్. ఎలా అని చెప్పనా మేడం? ఐటీ హైదరాబాద్ నెంబర్ 1, సైబర్ సెక్యూరిటీ నెంబర్ 1, ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ నెంబర్ 1, రియల్ ఎస్టేట్ హైదరాబాద్ నెంబర్ 1, ఫార్మా హైదరాబాద్, ఆల్ ది డిఫెన్స్ రిలేటెడ్ బిగ్ ఇండస్ట్రీస్ ఇన్ హైదరాబాద్, BHEL, BDL, ECIL, యు నేమ్ ఎనీథింగ్, హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్. కాబట్టి ఉగ్రవాదులు హైదరాబాద్ మీద కన్నేస్తారు. ఉగ్రవాదులు హైదరాబాద్ మీద కన్నేయకుండా ఉండాలి అంటే అలాంటి ఒక సెంటరు హైదరాబాద్ నడిబొడ్డున పెట్టాలి. ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక యాక్టర్, ఒక సైంటిస్ట్, ఒక పోలీస్, ఒక IAS, ఒక IPS, ఒక బిజినెస్ మ్యాన్ అందరూ కలిసి కూర్చొని దేశం యొక్క అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద బ్రెయిన్ స్ట్రామింగ్, మేధోమదనం చేసి వాట్ షుడ్ బి ద పాలసీ ఆఫ్ ఇండియా ఇన్ కౌంటరింగ్ టెర్రరిజం, ఇన్ కౌంటరింగ్ ఎక్స్ట్రీమిజం అనే ఒక కడుపులో కసితో, ఫైర్ ఇన్ ద బెల్లి అని ఇంగ్లీష్లో అంటారు, హిందీలో చెప్పాలంటే పేట్ మే ఆగ్ హోనా చాహియే కుచ్ కర్కే దిఖానే కే లియే. ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ ఐ వాజ్ బోర్న్, ఇట్ ఆల్వేస్ మ్యాటర్ వేర్ ఐ హ్యావ్ ఎండెడ్ అప్. అంటే యాంటీ గ్రావిటీ అబోవ్ ఇన్ఫినిటీ అనే ఒక మూల సిద్ధాంతాన్ని తీసుకొని ఐక్యరాజ్య సమితిని స్టడీ చేసి, ఐక్యరాజ్య సమితి కాన్సెప్ట్ ఏంటంటే హ్యూమన్ సెక్యూరిటీ, మానవ రక్షణ, మానవ భద్రత. ఈ ఈ టాపిక్ తీసుకొచ్చింది ఎవరంటే కోఫీ అన్నన్, ది దెన్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఇన్ 1994. ఆయన ఒక గొప్ప కాన్సెప్ట్ ఇచ్చాడు. కుల మత భేదాలు లేకుండా, రంగు జాతి వర్ణ భేదాలు లేకుండా, irrespect of your caste, creed, country, nationality, we all belong to వసుదేవ కుటుంబకం, గ్లోబల్ విలేజ్. హ్యూమన్ సెక్యూరిటీ అంటే నీకు ఎటువంటి పొరపచ్చాలు లేకుండా మానవుడిగా పుట్టిన ప్రతి మనిషికి విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, అంతర్గత భద్రత, వీటితో పాటు మహిళా శిశు సంరక్షణ అనేవి హ్యూమన్ సెక్యూరిటీలో చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ పెట్టి మా ముత్తాత గారికి, కన్నెగంటి హనుమంతు గారికి నేను ఇచ్చే అసలైన నివాళి ఏంటంటే దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద ఈ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అనేది నా లైఫ్ కాలింగ్గా తీసుకొని, చైనా ఏం చేస్తుంది, రేపొద్దున చైనా ఏమైనా మన మీద ఏమైనా దాడి చేసే అవకాశం ఉందా, అమెరికా యొక్క పాలసీ ఏంటి, మిగతా కంట్రీస్ పాలసీ ఏంటో చెప్పి ఆలోచించి దశానిర్దేశం చేయడానికి దేశానికి ఈ స్టడీ సెంటర్ని పెట్టడం ద్వారా మా ముత్తాత గారికి, కన్నెగంటి హనుమంతు గారికి నేను ఇచ్చే నివాళి ఇదే అని నేను నిర్ణయించుకొని గత 15 ఏళ్ళుగా అదే యజ్ఞాన్ని చేస్తున్నాను మేడం. రమేష్ గారు, మీ తాతగారు ఒక అన్సంగ్ హీరో, తరతరాలకు చెప్పుకునే చరిత్ర ఆయనది. మీరే కాదు, ఈరోజు మాలాంటి వాళ్ళం కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటాము. ఆయన ఒకప్పుడు బ్రిటిషర్స్ రైతుల మీద అన్యాయంగా వేసిన పన్నులకు వ్యతిరేకంగా పోరాడాడు. అలాగే వాళ్ళని మన దేశం నుంచి వెళ్ళగొట్టడానికి కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు. సత్యాగ్రహంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆయన గురించి మీ ఊర్లో కావచ్చు, లేదు అంటే ఈ తరం ఏం చెప్పుకుంటూ ఉంటుంది? వెరీ గుడ్ అండి, మంచి ప్రశ్న. ఆయనలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే మనిషి జన్మతః ఏ కుటుంబంలో, ఏ కులంలో, ఏ ప్రాంతంలో, ఏ రంగుతో పుడుతున్నాడనే దాని మీద మనిషికి అధికారం లేదు, దైవ నిర్ణయం అది. కాబట్టి కుల మతాలకి అతీతంగా చెంచులోళ్ళని, ఆ పల్నాడు ఏరియాలో ఉన్న చెంచులోళ్ళని, ఆ పల్నాడు ఏరియాలో ఉన్న కార్మిక కర్షకుల్ని, ఆ పల్నాడు ఏరియాలో ఉన్న రైతుల్ని, కూలివారిని, వ్యవసాయదారుల్ని ఒక చోటకు తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళు మన మీద, మన గేదెలు, మన ఆవులు మేస్తున్న మేత మీద కూడా ట్యాక్స్ వేస్తున్నారు. వంట చెరుకు అంటే వంట చేసుకోవడానికి ఉపయోగపడే కట్టి పొలాల మీద కూడా ట్యాక్స్ వేస్తున్నారు. నీ అబ్బా సొమ్మ, ఎవడరా నువ్వు నా దేశం వచ్చి నా దేశం మీద పరిపాలించి నా దేశస్తుల మీద ట్యాక్స్ వేసే అధికారము, సుంకం వేసే అధికారం నీకు ఎక్కడున్నది, నేను కట్టను పో, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అనే ఒక తిరుగుబాటు ధోరణిని తీసుకురావడానికి జనాలందరినీ ఒక చోటకి సమీకరించి పోరాడి, ముఖ్యంగా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మనం రాజ్యాంగ నిర్మాత గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయనలో ఒక గొప్ప క్వాలిటీ ఏంటో తెలుసా? సమీకరించండి, బోధించండి, అప్పుడు పోరాడండి అంటాడు. ఇదే మా
ముత్తాత కన్నిగంటి హనుమంత్ గారు కూడా అందరిని ఒక చోటకు తీసుకొచ్చి మనకు జరుగుతున్న అన్యాయం ఇది, మన మీద జరుగుతున్న అన్యాయం ఇది, వాడు నీరు పోయలేదు నారు వేయలేదు, వాడికి మనం ట్యాక్స్ కట్టేది ఏంది నువ్వు. అందుకని ఆయన అంటాడు, కొన్ని సెంటెన్సెస్, ఆయన ఫేమస్ సెంటెన్సెస్ ఉన్నాయి, మీరు అనుమతిస్తే 1 or 2 సెంటెన్సెస్ ఏంటంటే, నారు పోసావా లేకపోతే నీరు వదిలేవా పంట పండించడానికి, దుక్కి దున్నావా నువ్వు, నీకు నేను ట్యాక్స్ కట్టేది ఎంతరా బ్రిటిష్ కుక్క. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ used by my great grandfather. It has been filmed in Alluri Sitaramarazu also in a very large extent. Even బొల్లిమంతు శివరామకృష్ణ గారని ఒక గొప్ప విప్లవ రచయిత, ఎన్నో సాంఘిక సినిమాలకి ఆయన కథా మాటలు రాసిన ఆయన, ఇప్పుడు ప్రస్తుతం మా తెనాల నుంచి ఇంకొక అతను ఉన్నాడు మనకి, ఆయన బుర్ర సాయి మాధవ్ అని చాలా కొత్త కొత్త సినిమాల్లో కూడా రచనలు చేశాడు, గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర నుంచి ఇంకా చిరంజీవి గారి సినిమాలు ఇంకా చాలా అంటే తెనాలికి ఒక అది ఉంది. ఆ బొల్లిమంత శివరామకృష్ణ గారి పేరు ఎందుకు ఎత్తానంటే, నేను గొప్ప గొప్ప సినిమాలకి మాటలు కథలు రచయిత ఆయన. అంటే ఆయన కూడా అల్లూరి సీతారామరాజు గారి గురించి, దాంతోపాటు కన్నిగంటి హనుమంత్ గారి గురించి పుంకాలుగా వ్యాసాలు ఉన్నాయి. మన ఆరుద్ర గారు, రచయిత ఆరుద్ర గారు, గుర్రం జాషువా గారు, సెక్యులరిజం లౌకికవాదానికి ఆయన యొక్క రచనలు గొప్ప సాధనాలు. గుర్రం జాషువా గారు వాళ్ళు కూడా ఆయన కూడా కన్నిగంటి హనుమంత్ గారి గురించి ప్రస్తావించారు. అన్నిటికీ మించి బ్రిటిష్ రూదర్ఫోర్డ్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆ టైంలో ఉన్న కలెక్టర్ ఆ ఏరియాకి, వార్నర్ అనే ఇంకొక బ్రిటిష్ ఆఫీసర్ కలిసి రాఘవులు అనే ఒక లోకల్ ఇన్స్పెక్టర్ చేత, ఇప్పుడు ఈ చావా అనే ఒక సినిమా ఏదైతే వచ్చిందో, ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకైన, చావా అంటే లైన్స్ కబ్, శంభాజీ అంటే సింహం పిల్ల, అంటే యువసింహము, చావా అంటే లైన్స్ కబ్, అంటే ఒక పెద్ద సింహానికి పుట్టే ఒక చిన్న యువ రక్తం అని. అలానే కన్నెగంటి హనుమంతు గారు ఇంత సమీకరణ చేసి ప్రజలందరినీ ఒక చోటకు తీసుకొచ్చి, ఒకటే లక్ష్యం, మనకి RRR సినిమాలో కూడా ఉంది మేడం, ఎయిమ్ లోడ్ షూట్ ఏదైతే ఉందో అలా తీసుకొచ్చిన వాళ్ళు మా ముత్తాత గారు ఒకళ్ళు. అదే మాకు స్ఫూర్తి అండి. అదే స్ఫూర్తితో మనం ఇప్పుడు చైనా యొక్క దురాక్రమణలు, పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఎక్కడెక్కడి నుంచి మన శత్రువులు ఎక్కడి నుంచి వచ్చినా సరే మట్టు పెట్టి, రాజ్యము అంటే 4 ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమాధికారము, all 4 elements put together will become a state. ప్రజలు, ప్రభుత్వం ఉండాలి, ప్రజలు ఉండాలి, ప్రదేశం ఉండాలి, ప్రభుత్వం ఉండాలి, అన్నిటికి మించి సార్వభౌమాధికారం ఉండాలి. సార్వభౌమాధికారం అంటే ఏంటంటే, మన సొంత నిర్ణయాలు మనం తీసుకునే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి మనం కలిగి ఉండాలి. అది మన జీవితాలని వేరే వాళ్ళు నిర్ణయాలు చేసి మన జీవితాల మీద రుద్దకూడదు. ముఖ్యంగా తెల్ల జాతీయులు అనేదే ఇక్కడ మూల సూత్రం. దీన్ని ఐ థింక్ దిస్ మస్ట్ బి టేకెన్ యాజ్ ఏ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ లెసన్. అండ్ త్రూ యువర్ ప్రోగ్రామ్ మేడం, స్వరూప మేడం, ఐ వుడ్ లైక్ టు అప్పీల్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఆల్సో. తెలంగాణలో మనకి కొమరం భీమ్ ఎట్లానో ఒక గోండు నాయకుడు, అక్కడ పల్నాడులో మా ముత్తాత కన్నెగంటి హనుమంతు, అలా ఆయన పేరు మీద పల్నాడు జిల్లా పెట్టాలని, కన్నెగంటి హనుమంతు పల్నాడు జిల్లా రావాలని ఇవాళ 103వ వర్ధంతి సందర్భంగా బ్రిటిష్ వాళ్ళు ఆయన ఛాతీలో 26 బుల్లెట్లు దించినా కానీ ఆయన భరతమాత కోసం ఆయన యాక్చువల్గా ఆయనకి లంచం ఆఫర్ చేశారు, ఆయనకి గ్రామాలు ఆఫర్ చేశారు. ఏది మీరు పాలించండి, తీసుకోండి, మీరు లొంగిపోతే చాలు, అక్కడ ప్రజల మట్టికి మీరు సమీకరించొద్దు అని ఆయన ఒప్పుకోలేదు. కాబట్టి ఇక్కడ కొత్తగా వచ్చిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకైన సంభాజీ ఆర్ చావా మూవీ ఏదైతే ఉందో అది మా ముత్తాతలో కూడా చూడొచ్చు. అంటే నేను మీ ద్వారా, ఐ డ్రీమ్ ద్వారా, స్వరూప గారు మీ ద్వారా, అంటే తదాస్తు దేవతలు ఉంటారేమో, మన ఇద్దరం ఇంత చక్కగా మా ముత్తాత గురించి మాట్లాడుతూ ఆయన గురించి స్మరణ చేస్తున్నాము. మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ, మై హంబుల్ అప్పీల్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ టు మేక్ ఏ ప్రాపర్ give due respect to
ది అన్సంగ్ హీరో కన్నెగంటి హనుమంతు by naming a district, Palnadu district, to as Kannegenti Hanumantu district. That is number one. Number two, also introduce his lesson in the curriculum of high schools and junior colleges at least. ఎందుకంటే మొక్కై వంగనదే మానై వంగదు కాబట్టి యాజ్ యూ సో యూ రీప్. మీరు ఏమి నాటారో అదే మనకు వస్తుంది కాబట్టి నేనేమంటానంటే పాఠ్యాంశంగా హై స్కూల్లో కూడా ప్రవేశపెడితే ఇలాంటి గొప్ప యోధుల యొక్క చరిత్ర ఎంతోమందిని మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసి లెట్స్ ప్లాన్, లెట్స్ ప్రిపేర్, లెట్స్ పర్స్పైర్ అండ్ లెట్స్ ఇన్స్పైర్ అనే విధంగా ఉండాలని మై హంబుల్ రిక్వెస్ట్ టు ది హానరబుల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బికాజ్ కన్నెగంటి హనుమంతు geographically he belongs to, or he belonged to Palnadu, the present day Palnadu, Durgi Mandalam, but emotionally he belongs to the whole India, Bharat. ఎమోషనల్గా ఆయన భారత్ మొత్తానికి చెందినవాడు. geographically he was born, brought up in Palnadu area. Right now, as you are the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu, my humble appeal and request through iDream that we got to give due respect to our unsung hero. Happens to be my great grandfather, loved by everybody, and everybody gets a lot of inspiration from him every day. Once he or she, whenever they read the story about my great grandfather. So this is my humble appeal andi. So I keep on working about country security and foreign affairs, and educate, empower, expand our children to know about our food security, water security, cyber security, coastal security, maritime security. Vidya ane oka ఆయుధం ద్వారా, education is the greatest game changer. మన తలరాతలు మార్చుకోవడానికి విద్య అనేది గొప్ప ఆయుధం కదా. ఆ విద్య ద్వారా విదేశాలకి మనం ఒక గుణపాఠం చెప్పే స్టేజ్కి మనం ఎదగాలి అంటే ఇలాంటి కన్నెగంటి హనుమంతు గారు లాంటి వీర యోధుల గాథ చదివి వాళ్ళు చేసిన త్యాగాల ముందల స్వరూప గారు మనం చేసే త్యాగాలు ఎంతండి. ఈ రోజున మనం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఎదగలుగుతున్నాము, పండగలు పబ్బాలు చేసుకోగలుగుతున్నాము అంటే, స్వేచ్ఛగా తిరగలుగుతున్నాము అంటే ఇన్ని వేల మంది ఉరికంబాలు ఎక్కుంటారు. భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు. సో I think we also loyalty, gratitude is the best attitude. We should be very loyal to the people and also should pay respect to the people because they led selfless, నిస్వార్థంగా వాళ్ళు పనిచేసి దేశం కోసం చనిపోయి ఉన్నారు. I think we have to, that's what inspires me, madam. I hope and pray, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ ఈ ప్రోగ్రాం ద్వారా, మన యోధుల చరిత్రలు, మన స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి చరిత్రలు తెలుసుకొని మనం కూడా ఎంతో కొంత మీకు చేతనైనంత మన దేశం కోసం చేయగలిగితే, ఏదో ఒక రకంగా మంచి కన్స్ట్రక్టివ్గా, ప్రొడక్టివ్గా చేయగలిగితే అదే మనం వాళ్ళకి ఇచ్చే నివాళి అని నేను భావిస్తున్నాను మేడం. రైతు ఆహార్యంతో ఉన్న కన్నెగంటు హనుమంతు గారి ఒక విగ్రహ ఫోటోని నేను చూశానండి. చాలా బాగా అనిపించింది అసలు. అయితే ఈ రోజుల్లో మీ ముత్తాత ఎవరు అంటే పేరు కూడా చెప్పలేని స్థితిలో ఈ తరం ఉంది. అలాంటిది ఆయన వారసులుగా మీరు మీ తాతయ్య గారి చరిత్ర ఎప్పటికీ తరతరాలకి గుర్తుండిపోయేలాగా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. అయితే ఇప్పుడు మీ గ్రామస్తులు ఎప్పుడైనా కన్నెగంటి హనుమంతు గారి చరిత్ర గురించి చెబుతూ ఉంటారా? మీ ఊర్లో ఆయన జ్ఞాపకార్థం ఏదైనా స్మారకాన్ని ఏర్పాటు చేశారా? చాలా ఏర్పాటు చేశారండి. ఆ నాయకుల పేర్లు చెప్పాలి. రైట్, మంచి క్వశ్చన్ అడిగారు. గౌరవ శ్రీ ఫార్మర్ మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ కన్నా లక్ష్మీనారాయణ గారు, గుంటూరు, చాలా సీనియర్ మినిస్టర్, అందరికీ తెలుసు, ఆయన సుపరిచితులు. ఆయన ఎంతో చేశారు. మండలి బుద్ధప్రసాద్ గారు, ఇప్పుడు ఇంకా చాలామంది చేశారు. తిరుమల శెట్టి శ్రీనివాసరావు గారని కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ ఫౌండేషన్ పెట్టి ఒక 35 ఏళ్లుగా విద్యార్థులకి రకరకాల ఆటల పోటీలు, అంటే దేహదారుఢ్యం ఉండాలి, తద్వారా క్రమశిక్షణ వస్తుంది, తద్వారా విలువలు తెలుస్తాయి అనే అదొక స్కూల్ ఆఫ్ థాట్లో తిరుమల శెట్టి శ్రీనివాసరావు గారు, గుంటూరు వాస్తవ్యులు ఆయన. ఆయనతో పాటుగా మరి దేవిరెడ్డి ధర్మారావు గారని ఆయన, వీళ్ళందరితో పాటుగా చాలామంది, అంటే నాకు పేర్లు గుర్తు రావట్లేదు, మా నాన్నగారు చెప్పినవి కానీ మా తాత ముత్తాతలు కొంతమంది చెప్పిన వాటిల్లో ముఖ్యంగా
మేమైతే మట్టుకి గత 50 సంవత్సరాల నుంచి ఇట్స్ ఎ రికార్డెడ్ హిస్టరీ. మా ముత్తాత కన్నగంటి హనుమంతు గారికి శ్రీరాములన్న, ఆంజనేయ స్వామి అన్న పరమ భక్తులు. అంటే మా ముత్తాతలు చెప్పిన దాని ప్రకారం మా నాన్నగారు ఆయన హయాంలో కన్నగంటి గోపీచంద్ గారు తెనాలిలో గత 50 సంవత్సరాల నుంచి అద్భుతంగా రామనవమి చేసి, రాముల వారి పట్టాభిషేకం, కళ్యాణం పట్టాభిషేకం చేసి, సత్యనారాయణ స్వామి వ్రతం చేసి 2000 మందికి తగ్గకుండా గత 50 సంవత్సరాల నుంచి మీరు తెనాలి, గాంధీనగర్, వినాయక టెంపుల్ స్ట్రీట్ వెళ్ళి అక్కడ ఎన్ని వేల మందికి రామనవమికి భోజనం పెడతామో గత 50 సంవత్సరాల్లో ఇట్ ఈస్ ఎ రికార్డెడ్ హిస్టరీ. యూ కెన్ గో అండ్ చెక్ ఇన్ ది తెనాలి పోలీస్ స్టేషన్ బికాజ్ ఎవ్రీ టైమ్ యూ డూ సర్టన్ ప్రోగ్రామ్ పోలీస్ విల్ హ్యావ్ టు గివ్ పర్మిషన్. ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమం చేసినా, ఏ కార్యక్రమం చేసినా పోలీసుల దృష్టిలోనే పెట్టి మనం పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ స్పేస్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి. ఆ రోడ్డు మొత్తంలో 2000 మందికి గత 50 ఏళ్లుగా రామనవమి చేయటం అనేది కన్నగంటి హనుమంతు గారి అంశలో నుంచి వచ్చిన ఒక చాపకూడు అంటే ఏంటండి? ఆ రోజు పల్నాడు మన బ్రహ్మనాయుడు గారు చేశారు చాపకూడు. కులాలకి మతాలకి అతీతంగా దేవాలయంలో అందరినీ కూర్చోబెట్టి కింద అందరికీ ఒకే బంతి, సహపంక్తి భోజనం అంటారు. సహపంక్తి భోజనం అంటే మనుషులు చచ్చిపోతాం మేడం. మనుషులు చేసిన మంచి పనులో చెడు పనులు మాత్రమే మిగులుతాయి. ఆ మంచి పనులు, గుడ్ డీడ్ వీ షుడ్ వాక్ ద టాక్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏం చెప్పావో అది చేయగలిగిన శక్తి, సామర్థ్యము, సహనము మనకు ఉంటే అదే మనం మన పెద్దలకి ఇచ్చే ఒక గొప్ప. మీ కుటుంబాల్లో కూడా ఎంతోమంది గొప్ప యోధులు ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. మీ కుటుంబాల నుంచి ఎంతోమంది ఒక్కసారి. అందుకే నేను ఒక మాట అంటాను మేడం ఎప్పుడు, మదర్ అండ్ మదర్ ల్యాండ్. అమ్మకి, మాతృభూమికి మనం గనక కనెక్ట్ అయితే మనకి వేరే మోటివేషన్ అక్కర్లేదు మేడం. ఎందుకంటే అమ్మ కడుపులో నుంచి వస్తాం, మాతృభూమి ఒడిలోకి వెళ్ళిపోతాం రేపొద్దున. ఈ రెండింటి మధ్య జరిగే ప్రయాణమే జీవితం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అకార్డింగ్ టు మీ, ఫ్రమ్ మదర్స్ వూమ్ టు మదర్ ల్యాండ్స్ ల్యాప్. సిన్స్ వీ నో ద రియాలిటీ, ఒకరోజు పుట్టాం కాబట్టి ఇంకో రోజు చచ్చిపోతాం అనే రియాలిటీ మనకు తెలిసినప్పుడు, ఈ రెండింటి మధ్య జరిగే ప్రయాణమే జీవితం అని తెలిసినప్పుడు, వై డోంట్ యూ లీడ్ ఏ ప్రొడక్టివ్, పర్పస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ అండ్ అంబిషియస్ లైఫ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ వేర్ యూ బిలాంగ్ అనే ఒక పవిత్ర ఆలోచన కడుపులో నుంచి రావాలి మేడం. రావాలి అంటే స్వతంత్ర సమరయోధుల చరిత్ర చదివితే వాళ్ళు ఎంత నిస్వార్థంగా, సుభాష్ చంద్రబోస్, ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ ప్రాణాలు అర్పించాడు, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, కన్నగంటి హనుమంతు, అంటే ఇలా ఎంతోమంది. పవన్ కళ్యాణ్ గారికి, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి చెగ్వేరా అంటే చాలా ఇష్టం. అంటే ఒక విప్లవ భావాలు ఉన్న చెగ్వేరా అంటే ఆయనకి ప్రాణం. సార్, కొణిదెల పవన్ కళ్యాణ్ సార్, we love you as a film actor and as a honest politician of the day. We have a lot of respect for you, sir. I have established Center for Human Security Studies about 12 years back. I met you a couple of years back before you have contested even the elections, and you really impressed with the idea of human security. That's what you told me. Now, I humbly request you, sir, to think about giving due respect to my great grandfather కన్నగంటి హనుమంతు. బ్రిటిష్ వాళ్ళ వెన్నుముకలో చలిబుట్టించిన యోధుడు. ఆయనకి గుర్తుగా, ఆయనకిచ్చే గౌరవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు కన్నగంటి హనుమంతు పల్నాడు జిల్లా చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. సో ఐ వాంట్ టు థ్యాంక్ స్వరూప గారు అండ్ ఐ డ్రీమ్ ఫర్ అట్లీస్ట్ you have given me an opportunity and a platform to tell my emotional and my great grandfather's inspirational story. రమేష్ గారు, ఒకప్పుడు మన పూర్వీకులు కూడా అసలు భారతావనిని బ్రిటిషర్ల దాస్య సుంకలాల నుంచి బయటకు తీసుకురావడానికి తమ జీవితాలని పణంగా పెట్టారు. ముఖ్యంగా అసలు దేశం నాకేమిచ్చింది అనే కంటే కూడా దేశానికి నేనేమి ఇవ్వాలి అని అప్పట్లో వాళ్ళు ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా స్వార్థమే కనిపిస్తోంది. దేశం కోసం ఆలోచించే వాళ్ళు తగ్గిపోయారు. మనం ఏం చెయ్యాలంటారు? మన స్వాతంత్ర సమరయోధుల చరిత్రలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ముఖ్యంగా దేశభక్తిని ఈ తరంలో ఎలా పెంపొందించాలంటారు? ముఖ్యంగా మ్యామ్, మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. ఏం చేయాలి, ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోవాలని. అంటే
పార్టీలకు అతీతంగా చెప్తున్నాను మేడం. టేక్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు యాజ్ అన్ ఎగ్జాంపుల్. నేను ఆయన్ని అన్నెసెసరీగా ప్రైజ్ ఏం చేయట్లేదు. ఎంతో గొప్ప సినిమా జీవితము, ఆర్థికంగా స్థిరపడటానికి కావాల్సిన అన్ని అవకాశాలున్నా దాన్ని పక్కన పెట్టి ఒక స్థాయి వచ్చిన తర్వాత నా మిగిలిన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేయాలని 10 సంవత్సరాలు జేఎస్పి జనసేన పార్టీ పెట్టి ఆయన ఒక గొప్ప లీడర్ అయ్యారు. అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కూడా ఆయన కంఫర్ట్స్ని పక్కన పెట్టి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కాలి నడకన మడమ తిప్పని యోధుడిగా పర్యటన చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని 2004లో అధికారం తీసుకొచ్చారు. అలానే అబ్దుల్ కలాం గారు అలానే ప్రెసిడెంట్ అయ్యారు. ఎక్కడి నుంచి? ఎక్కడ చిన్న కుగ్రామం తమిళనాడు, ఎక్కడ రాష్ట్రపతి భవనం, ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అలానే మీరు చూడండి, ఒక్కొక్క కథ చూడండి, పివి సింధు, సానియా మిర్జా. అలానే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో అతి సాధారణమైన ఆహార్యంతో పోరాటంతోనే ఎటువంటి కంఫర్ట్స్ కోరుకోకుండా మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్. అంటే నేను చెప్తున్నా, అంటే క్వాలిటీ పాలిటీషియన్స్ మన కళ్ళ ముందల. అలాగే మరి గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ కేసీఆర్ గారు. అంటే ఎవరి స్థానంలో వాళ్ళు. మీరు కొంతమంది ప్రజలకి న్యాయం చేయాలి అని పూనుకున్నప్పుడు వాళ్ళ కోసం మీరు రోడ్డెక్కి ఉద్యమాలు నడిపి దెబ్బలు తిని చేసే విధంగానే ఉండాలి, కానీ ఏసీ రూముల్లో కూర్చుంటే అది అవ్వదు. ఇప్పుడు అంటే నేను పొగడట్లేదండి, రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన రోడ్డు మీదకి వచ్చి ప్రతిరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాడో అంతవరకు వెళ్తున్నాడు. ఇలా కొంతమంది డెడికేటెడ్ పాలిటీషియన్స్, రాజకీయవేత్తలు దేశం బాగుకోరి చాలామంది పనిచేస్తున్నారు. నేను ఓన్లీ ఆ తరంలోనే చేశారు, ఈ తరంలో అసలు ఎవరు లేరు అని చెప్పడం కూడా తప్పే. కొంతమంది మన కళ్ళ ముందర కనపడుతున్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మేడం, అజిత్ దోవల్ గారు, జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా. పాకిస్తాన్ దేశంలో మసీదు ముందల 2-3 సంవత్సరాలు బిచ్చగాడిగా భారతదేశం కోసం పనిచేశాడు. ఏ క్షణంలో వాళ్ళకి తెలిసిన ఒక్క బుల్లెట్తో ఆయన ప్రాణాలు పోయాయి. ప్రాణాలకు తెగించి అజిత్ దోవల్ గారు ఇవాళ మన జాతీయ భద్రతా సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్, మీకు వెతకాలే కానీ చూడాలే కానీ ఇన్స్పిరేషన్, మోటివేషన్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. ఇంకోటి ఏంటంటే, నిస్వార్థంగా పనిచేసే లక్షల మంది సైనికులు బోర్డర్లో, మంచులోనూ ఎడారిలోనూ నిస్వార్థంగా పనిచేసే ఎంతోమంది సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ నాయకులు, సోల్జర్సు. అంటే నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు ఇన్స్పిరేషన్ కావాలి అని అనుకుంటే లోపల నుంచి మీరు మనస్సు విప్పి మీరు యూ కెన్ ఫీల్ ఇట్. దెర్ ఆర్ సో మెనీ ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ అరౌండ్ అస్. నేను అందుకనే అంటున్నాను, ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచో వద్దు. టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యువర్ మదర్ అండ్ యువర్ మదర్ ల్యాండ్. 2 అన్కండిషనల్ లవ్స్. ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా మిమ్మల్ని ప్రేమించేవి అమ్మ, మాతృభూమి. ఈ రెండింటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ముత్తాత గారు కన్నెగంటి హనుమంతు గారు లాంటి ఒక అన్సంగ్ హీరో, గొప్ప స్వతంత్ర సమరయోధుడితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. ఓరుగల్లు, కాకతీయ సామ్రాజ్యం, రాణి రుద్రమదేవి నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి మరి ఎంతోమంది వీరవనితలు ఉన్నారు. అంటే వీళ్ళందరినీ ఒక ఆదర్శంగా తీసుకోవాలి అంటే పాఠ్యాంశాల్లో వీళ్ళ గురించి ఎక్కువగా ప్రస్తావన రావాలి. సోషల్ మీడియాలో, పాఠ్యాంశాల్లో చర్చలు జరగాలి. కాబట్టి ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఐ డ్రీమ్. నన్ను ఇక్కడికి పిలిపించి నేను అడగంగానే, మేడం, ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ యూ, మేడం, గివ్ అస్ అన్ ఆపర్చునిటీ టు టెల్ ది స్టోరీ, ద ఇన్స్పిరేషనల్ జర్నీ ఆఫ్ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కన్నెగంటి హనుమంతు, shot by the British in Palnadu in 1922, February 22nd. Today, 2025, February 22nd, happens to be his 103rd martyrdom or death anniversary, in other words, or Vardhanti
అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఎమ్మంటనే ఒప్పుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి ఈ ప్రోగ్రాం ద్వారా మా కన్నగంటి హనుమంత్ మా ముత్తాత గారి గురించి చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం. అండ్ ఈ దేశ జెండా బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్న మన మూవెన్నెల జెండా ఇది స్వతంత్రంగా ఎదగాలి, ఇంకా రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలకి ఒక దిశ చూపించే విధంగా మన భారతదేశం ఎదగాలి అంటే మనం అందరము ఒక జట్టుగా యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అంటారు. కలిసికట్టుగా ఉండి ఐకమత్యం అదొక్కటి లేకపోవటం వల్లనే బ్రిటిష్ వాడు లోపలికి వచ్చాడు. అలాంటి తప్పు ఇంకొకసారి జరగకుండా కొన్ని వందల వేల సంవత్సరాలు ఈ అఖండ భారతం ఒక గొప్ప ప్రపంచంలోనే ఒక శక్తిగా ఎదగాలి అంటే మనం ఐకమత్యమే బలంగా పనిచేసుకుంటూ ముందరకు పోవాలి అనేది తీసుకుంటా. నేను అలానే నాకు చేతనైనంత వరకు ఐ వాంటెడ్ టు ఎంపవర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. వీళ్ళు ఎందుకు అంటున్నానంటే వీళ్ళకి చాలా వరకు వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క అవకాశాలు ఇంకా మరింత పెంపొందించితే వాళ్ళే మిగతా కులాలు, మిగతా మతాలతో కలిసి ఒక గొప్ప లౌకిక రాజ్యంగా ఏర్పడి మన భారతదేశాన్ని ఈ 10 ఏళ్ళు కలిస్తేనే కదా మేడం శక్తి. కాబట్టి ఆ కలిపే యోచన, లెట్స్ బ్రేక్ బ్యారియర్స్ అండ్ బిల్డ్ బ్రిడ్జెస్ షుడ్ బి ద మంత్ర. అండ్ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కన్నగంటి హనుమంతు గారు was, is and will be an iconic figure, a legendary in the days to come for the posterity about bringing people together and achieving a goal. That's what I want to tell ma'am. Thank you very much ma'am. Jai Hind madam. Really I'm inspired by my great grandfather. మీ ద్వారా కన్నగంటి హనుమంతు గారి చరిత్ర తెలుసుకునే అవకాశం మా అందరికీ కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. Thank you Sarupa garu. Thank you very much. It means a lot to me. Jai Hind.